కాబూలీ శనగల కుర్మా. సో కాబూలీ శనగల కుర్మా అంటే మామూలుగా ఒక ఐడియా మీ అందరికీ ఉండుంటచ్చు. కుర్మా అంటే మనకు పుల్కాలకు, పూరీలకు, పులావ్కి, వీటన్నిటికీ కూడా మనకు చాలా చాలా బాగుంటుంది. సో కాబూలీ శనగలతో కుర్మా ఇదంతా ఓకే, అయితే ఇందులో మనం నూనె అసలు వాడట్లేదన్నమాట. సో ఆయిల్ లెస్ కాబూలీ శనగల కుర్మా, ఇది ఏదో కొంచెం అట్రాక్టివ్గా ఉంది కదా, తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, సాజీరా కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ గురించి నాకు తెలిసి ఇంకా అందరూ ఆలోచిస్తున్నారు కదా, నూనె లేకుండా కుర్మా అసలు నూనె లేకుండా అవుతుందా అని అనుకుంటాం మనము. అవుతుందండి, 100%. మనం అనుకుంటే ఏదైనా చేయగలం, కానీ అనుకోమంతే. ఓకే, సో ఈరోజు మనం కాబూలీ శనగలతో ఒక కుర్మా అనుకున్నాం. సో కాబూలీ శనగలు అనేవి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కాబూలీ శనగలు ఎలా ఉపయోగపడతాయి? హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్, అందరికీ తెలిసిన విషయమే. సో ఇదేంటి అంటే మనకు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి, వెయిట్ మేనేజ్మెంట్కి చాలా ఉపయోగపడతాయి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా ఇందులో పెరోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లీ ఫ్యాట్ కూడా చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఓకే, అది సమస్య. అంత బరువు తగ్గచ్చేమో కానీ బెల్లీ ఫ్యాట్ అనేది మనకు తగ్గడం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం కూడా, అదే కష్టం. సో ఇది ఏంటంటే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది. బికాస్ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబూలీ శనగల్లో. తద్వారా ఏంటి అంటే షుగర్ లెవెల్స్ అనేవి హై అవ్వవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాకుండా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిస్తుంది, బరువును చాలా వరకు తగ్గిస్తుంది ఇంతకుముందు మనం అనుకున్నట్టు. అలాగే జుట్టు, అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. శనగపిండి ఎందుకు వాడతాం మనం మొహానికి? కాంతివంతంగా అవ్వడానికి. మరి శనగలు కూడా అలాంటి కోవకే, ఆ ఫ్యామిలీకి చెందినవే కదా. సో చర్మానికి, జుట్టుకి కూడా చాలా మేలు చేస్తాయి. అండ్ అలాగే కండరాల బలానికి కూడా చాలా చాలా మంచిది. సో హెల్దీగా ఉంటాం, మజిల్ పవర్ అనేది బాగా పెరుగుతుందన్నమాట. సో వీటన్నిటితో చక్కగా ఈరోజు మనము ఇంత మంచి వాల్యూస్ ఉన్న కాబూలీ శనగలను ఉపయోగిస్తూ అందరికీ ఇష్టమయ్యే కాబూలీ శనగలవి. సో దాంతో మనం ఈరోజు కుర్మా నూనె లేకుండా తయారు చేసుకోబోతున్నాం. సో నూనె లేకుండా అనే కాన్సెప్ట్ గురించి ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏంటి అంటే ఒక ఆవిరి పాత్ర తీసుకుందాం, ఒక కుక్కర్. ఓకే, ఇలా ఒక మీడియం సైజ్, అంటే ఆఫ్ కోర్స్ మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. సాధారణంగా ఇప్పుడున్నటువంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో చాలా చిన్న చిన్న కుక్కర్లే అవే వాడుతూ ఉన్నాం. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇలా ఒక చిన్న కుక్కర్, చిన్న సైజ్ కుక్కర్ మనం తీసుకున్నాం. దీంట్లో ముందుగా కాస్త నీళ్లు పోసుకుందాం, కొన్ని నీళ్లు. నీళ్లు లైట్గా మరిగేలోపు మనం ఏమేమి చేసాం ముందు అనేది నేను చెప్తాను. సో ఇదిగోండి కాబూలీ శనగలు, ఇది అందరికీ తెలుసు. దీన్ని చోలే అని కూడా మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. సో చోలే కర్రీ బేసిక్గా అందరికీ ఇష్టమైనటువంటి ఒక కర్రీ కదా మామూలుగా అయితే. సో అది కూడా మన కాబూలీ శనగలు తెలుగులో చెప్పాలి అంటే. సో దాంతో మనం ఈరోజు కుర్మా అంటే పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అండ్ ఇది మనకు పులావ్కి, రోటీకి, జొన్న రొట్టెలకు, దేనికైనా కూడా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఓకే, అంటే మనము యాక్చువల్గా ఇది ఏంటంటే నానబెట్టాలి, ఉడికించాలి, చెయ్యాలి అనే ఒక చిన్న ప్రాసెస్ వల్ల మనము కాబూలీ శనగలతో కూరలు కొంచెం అప్పుడప్పుడు సందేహిస్తూ ఉంటాం. కొందరు మాత్రం హ్యాపీగా చేసేసుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. సో కొందరు ఏంటి అంటే అలా ఇది మనం బయటికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చులే అనుకుంటూ ఉంటాం. సో బయటికి వెళ్ళి ఎప్పుడు తిన్నా కూడా ఆరోగ్యం అనేది మనకు ఫుల్గా రాదు. ఎప్పుడు ఆయిల్స్ వాడతారో తెలియదు, ఏం వాడతారో తెలియదు, మనకొద్దు. హాయిగా మనం చక్కగా ఈ కుర్మాని ఇలా సాత్వికంగా మనం తయారు చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం, అంతేనండి. మిగతా ప్రీ ప్రాసెస్ చేసేదంటూ ఏమీ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఉడికించుకున్న కాబూలీ శనగలు ఏవైతే ఉన్నాయో చక్కగా మనం నీట్గా ఉడికించేసుకున్నాం. ఇట్లా మ్యాష్ అయిపోయింది కదా. సో దీన్ని మనము ఈ వాటర్లోకి వేసేసుకుందాం, కొన్ని ఉంచుకుందాము. దీంట్లోనే ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మీకు ఉప్పు వేయడం వల్ల మనకు నష్టమేం లేదనమాట. అంటే మామూలుగా మనం కందిపప్పు అది ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే ఉడకదు అనుకుంటాం కదా, ఈ విషయంలో అలా కాదు. ఆల్రెడీ మనకు ఉడికింది కాబట్టి జస్ట్ మనకి ప్రాసెస్ కోసం మాత్రమే మనము ఈ కుక్కర్ ప్రాసెస్ చేస్తున్నాం, అంటే చిన్న ఉడికే ప్రాసెస్ కోసమే. ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనకి అసలు ప్రాబ్లమే లేదు. సో ఇలా అన్ని కావాల్సినవన్నీ వేసుకున్నాం. కాబూలీ శనగలు, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకొని
మూత పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఆల్రెడీ ఉడికినవే అన్నీ. ఇదేంటంటే జస్ట్ మనకి ఉల్లికాడల కోసం, టొమాటో కోసం మనం చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా అవుతూ ఉంటుంది కుక్కర్లో. ఈ లోపు మనం ఏం చేయాలో ఇక చిన్న ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను. ఇదిగోండి, ఇలా ఒక చిన్న బౌల్ లాగా తీసుకుందాం. ఓకే, సో ఈ బౌల్లో ఏంటి అంటే ముందుగా మసాలా దినుసులు, లవంగాలు, యాలక్కులు, దాల్చిన చెక్క. ఆ తర్వాత దీనికి సరిపడా సోంపు, మొత్తం వేయనక్కర్లేదు, మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా సోంపు వేసుకోవాలి. సోంపుతో చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది. అంటే మన అమృతం కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే సోంపు మనం కొన్ని వంటల్లో వేస్తాం. అది వేసిన తర్వాత వచ్చే రుచికి, అది వేయకపోతే వచ్చే రుచికి డిఫరెన్స్ ఏంటో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో 100% వెయ్యండి, చాలా బాగుంటుంది. అంటే సోంపు మనం వాడాము అంటే అది మీరు డిలీట్ చేయకండి. ఎందుకు వాడాము అంటే రీజన్ ఉంటుంది కదా, 100% మీరు కూడా వాడండి. సో అందులో మనం కాస్త సాజీరా వేసుకుందాం. మసాలా దినుసుల్లో భాగంగా అది కూడా మన ఇంట్లో ఉంటుంది ఎప్పుడు రెడీగా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3. ఆ తర్వాత ఇదిగోండి అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. ఆ తర్వాత పప్పులు, పుట్నాల పప్పు, ఇది కూడా అందరి ఇంట్లో ఉండేది. మొత్తం వేసేస్తున్నాం, బికాస్ అంటే కొంచెం మనకు కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకనమాట. సో దీంట్లో మనం కాస్త గసగసాలు కూడా వేసుకుందాం. మసాలా కుర్మా అంటే ఖచ్చితంగా మన గసగసాలు ఉంటాయి, మరి ఎక్కువ అక్కర్లేదండి, చేదైపోతుంది. కొంచెం వేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కూరలోనే సరిపడా వేసేసాము అనుకుంటే ఇంక ఇందులో వేయాల్సిన అవసరం అయితే లేదు. నేను చాలా లైట్గా కొంచెం వేసాను అంతే. ఓకే, ఇదిగోండి. సో చక్కగా మనం మసాలా దినుసులు, అల్లము, పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేద్దాం. ఈ పేస్ట్ అయ్యేలోపు దీనికి కూడా ఖచ్చితంగా ఒక 2-3 విజిల్స్ అయితే వచ్చేస్తాయి. సో మన దగ్గర పేస్ట్ రెడీగా ఉంటుంది. అలాగే ఈ ఆవిరి పాత్రలో మనకి కాబూలి శనగలు, టొమాటో ఆ మిశ్రమం కూడా రెడీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మీరు మీ ఊహకే వదిలేస్తున్నా ఆ తర్వాత ఏంటి వంట ప్రాసెస్ అని చెప్పి. ఓకే, సో ఫస్ట్గా పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, గసగసాలు, మసాలా దినుసుల పేస్ట్ వాసన వస్తుందండి, అసలు మామూలుగా ఉండదన్నమాట. సో ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఇంతకుముందే ఆఫ్ చేసేసాం కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ప్రెషర్ కూడా పోయింది కాబట్టి మన కాబూలి శనగల మిశ్రమం ఎలా ఉందో చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్. పిసపిస కావద్దండి అస్సలు, ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి. ఇదిగోండి, మనకు జస్ట్ టొమాటోల కోసమే చేసాం. ఇది ఇలాగ ఇప్పుడు స్టవ్ మళ్ళీ వెలిగించేద్దాం. మీరు గమనిస్తున్నారా, ఎక్కడా కూడా మన నూనె వాడట్లేదు, అవసరమే లేదండి అసలు. కానీ ఎక్కడా కూడా మనం తగ్గట్లేదు, మసాలా పేస్ట్లలో కానీ టేస్ట్లో కానీ ఎక్కడా మనకి ఏదో ఇది లోపము, అయ్యో ఇది టేస్టీగా ఉండదేమో అట్లాంటిది కూడా ఏం లేదు, గమనించండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ మిశ్రమంలో వేసుకొని ఒకసారి బాగా మరిగించుకోవాలి. బాగా, ఇది మెయిన్ స్టెప్ అనమాట. చూసారా, ఇప్పుడు చూసారా అసలైన రంగు, అసలైన కన్సిస్టెన్సీ, ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదనమాట. అసలు ఇందులో ఎక్కడైనా అసలు నూనె మనం వాడలేదు అని తెలుస్తుందా? లేదు కదా. సో ఇందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటాము. ఆహా, నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చేసిందండి, అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో కుర్మా కలర్ కానీ చూసారా, ఎక్కడ కూడా మనకి కుర్మా వేరే కలర్లో రావడం అట్లా ఏం లేదు, చూడండి ప్రాపర్ పర్ఫెక్ట్ కలర్లో వచ్చింది, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. సో మీరు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఏమైనా కాస్త ఉప్పులు అటు ఇటుగా అవుతాయి, మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక్క 5 నిమిషాల పాటు బాగా మరగాలండి. పర్ఫెక్ట్గా మరిగిందంటే అసలు ఇంకా ఆవురు అంటూ తినొచ్చు అనమాట. ఎంత కావాల్సింటే అంత తినొచ్చు, మన కడుపు సహకరించాలే కానీ ఎంత కావాలంటే అంత హ్యాపీగా తినేయచ్చు. మనం చక్కగా మసాలా, గసగసాల, పుట్నాల పప్పు పేస్ట్ వేయడం వల్ల మనకు ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. సో కాబూలి శనగల కుర్మా తయారు చేసుకుంటున్నాము, ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఎక్కడ మనం నూనె వాడలేదు. సో చక్కగా కుర్మా కలర్ కానీ
స్మెల్ కానీ అసలు ఏమాత్రం తగ్గకుండానే ఉంది. ఇక్కడ నాకు వస్తుంది కాబట్టి స్మెల్ నేను చాలా ఈజీగా చెప్పగలను. సో గసగసాలు అలాగే ఆ లవంగాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేయండి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసానండి. హాహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సో కాబూలీ శనగల కుర్మా నూనె లేకుండా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, ఉప్పు తగినంత, అల్లం ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, సాజీరా కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కాబూలీ శనగల కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసి కాబూలీ శనగలు, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, ఉప్పు వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు ఒక బౌల్లోకి తీసుకుని సోంపు, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పుట్నాల పప్పు, గసగసాలు, చిటికెడు ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కాస్త నీళ్లు పోసి కొద్దిసేపు బాగా మరిగించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కాబూలీ శనగల కుర్మా రెడీ.